KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ అంటే మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 2 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గుణకారం మరియు భాగహారంలో 8th వర్క్షీట్ కంప్లీట్ చేద్దాం. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ గో త్రూ దిస్. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వర్క్షీట్ 8 సబ్ టాపిక్ వచ్చి వర్డ్ ప్రాబ్లమ్స్ డివిజన్, వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ డివిజన్. సో ఈ వర్క్షీట్లో ఈ పేజ్లో ఇంగ్లీష్లో ఇచ్చాడు, నెక్స్ట్ పేజ్లో తెలుగులో ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎస్, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. A cement factory produces 43,500 bags of cement in a month, 30 days. How many cement bags does it produce in one day? Come again. A cement factory produces 43,500 bags of a cement in a month, 30 days. How many cement bags does it produce in one day? అంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అట 1 మంత్లో, 1 మంత్ అంటే 30 డేస్, ఇక్కడ 30 డేస్ తీసుకున్నాడు, 43,500 బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేసిందట. అయితే గనక 1 డేలో ఎన్ని బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేసి అడుగుతున్నాడు. రైట్? ఎస్. వాట్ డేటా ఈజ్ గివెన్? వాట్ డేటా హ్యాస్ గివెన్? ఎస్, సిమెంట్ బ్యాగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ మంత్ ఆర్ నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ in a month by a factory, by a cement factory or factory. Right? Yes. What is to be found? ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఎస్, నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ can produce in 1 day. Right? What is the mathematical operation to be used to solve the problem? What is the mathematical operation to be used to solve the problem? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేయాలి? చూడు, ఇక్కడ 30 డేస్కి 43,500 అన్నాడు. సో 1 డే అంటే ఏం చేయాలమ్మా? 43,500 by 30 వేయాలి. నెక్స్ట్ చూడండి, 1 డే ఇచ్చి 30 డేస్ ఫైండ్ అవుట్ చేయమంటే మల్టిప్లై చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటిది, ఎక్కువ ఇచ్చేసాడు, 30 డేస్కి ఇచ్చేసాడు, 1 డేకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కంపల్సరీ డివిజన్ చేయాలి. ఓకేనా? సో డివిజన్ రాయాల్సింది ఏంటి మనం? డివిజన్, డివైడెడ్ బై. అర్థమైందమ్మా? క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Same question. A cement factory produces 43,500 bags of a cement in a month, 30 days. How many cement bags does it produce in 1 day? So, how many bags of cement did the factory produce in a month? Entama? How many bags? Yes, right. 43,500 bags. How many days are there in a month? Actually, in a month 30 and 31 are there. Man ikkada 30 days ఇచ్చాడు కాబట్టి 30 డేస్ అని రాయండి. ఓకే, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే? అప్పుడు ఏం చేస్తాం మనం? 43,500 డివైడెడ్ బై 30. సో దీన్ని ఏం చేద్దామంటే డివిజన్ చేద్దాం. 43,500ని 30తో డివిజన్ చేద్దాం. ఎస్, యాక్చువల్లీ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏం చేద్దామంటే 0 క్యాన్సిల్ చేసేయండి. ఇలా సింపుల్గా చేయొచ్చు మనం. 30తో డివిజన్ చేసే కన్నా 3తో చేద్దాం. ఇప్పుడు 3 1s 3, 4 minus 3 1, 3 put down. 3 how many times get cancelled in 13? Yes, 3 4s 12. 13 minus 12 is 1. 5 put down. 3 5s 15. 0 put down. అగైన్ ఇక్కడ 0 మిగిలింది కదా, ఇక్కడ 0 దించుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ 3 zeros 0 వేసి మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా 0 దించుకున్నాం కాబట్టి 0 ఇక్కడ వేసేద్దాం. రైట్?
సో ఆన్సర్ వచ్చి 1450. అంటే 1 డేలో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసే సిమెంట్ బ్యాగ్స్ 1450. ఏమర్థమైంది క్లియర్ కానీ? ఎస్. అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం కూడా చూడండి. థర్డ్లో సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ ఇచ్చి రైటింగ్ వర్డ్ ఇచ్చాడు. దీనికి సంబంధించి మనం రాయాలి. చూడండి, నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ ఇన్ ఏ మంత్ హౌ మెనీ? ఎస్ 43,500. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ హౌ మెనీ డేస్? ఎస్ 30. నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ ఇన్ ఏ డే 43,500 డివైడెడ్ బై 30. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? ఎస్ 1450. 1450. రైట్? నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సేమ్ ఇచ్చాడు. మన ఆన్సర్ కంప్లీట్గా మనం రాయాలి. రైట్? చూడండి, ఏ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ 43,500 bags of cement in a month, 30 days. How many cement bags does it produce in 1 day? Write down. Number of cement bags produced by the factory in a month is equal to 43,500. Right? Next, number of days in a month. Number of days in a month. Number of days in a month is equal to is 30. Next, number of cement bags. Number of cement bags produced by the factory in a day. In a day is equal to 43,500 divided by 30. That is equal to 1450. ఏమర్థమైందా క్లియర్ గాని? ఎస్. నోట్ చేసుకోండి. చూడండి, వర్క్షీట్ 8 ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంశం భాగహారం. రైట్? చూడండి, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఒక నెలలో అంటే 30 రోజులు 43,500 బస్తాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఒక రోజులో ఎన్ని సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేస్తుంది? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అంట నెల అంటే 30 రోజులు ఇచ్చాడు. 30 రోజుల్లో 43,500 సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేస్తుందట. అయితే కనుక ఒక్క రోజులో ఎన్ని బస్తాలను అంటే ఎన్ని సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేస్తుందో మనం రాయాలి. సో దీని ప్రకారం ఇలా లెక్క ఇచ్చి దానికి సంబంధించి 3 క్వశ్చన్లు ఇచ్చాడు. అవి ఏంటో వీటికి ఆన్సర్స్ మనం రాద్దాం. ఈ లెక్కలో ఇచ్చిన సమాచారం ఏమిటి? ఏ సమాచారం ఇచ్చాడమ్మా? ఎస్, రాయండి. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఒక నెలలో ఉత్పత్తి చేసిన సిమెంటు బస్తాల సంఖ్య అయితే ఇచ్చాడు మనకి. అంతే కదమ్మా? ఒక నెలలో ఉత్పత్తి చేసిన సిమెంట్ బస్తాల సంఖ్య ఇచ్చాడు. మరి ఇందులో ఏమి కనుక్కోవాలి? ఎస్, ఫ్యాక్టరీ ఒక రోజులో ఉత్పత్తి చేసే సిమెంట్ బస్తాల సంఖ్యనైతే మనం కనుక్కోవాలి. ఈ సమస్య సాధించుటకు ఏ గణిత ప్రక్రియను ఉపయోగించాలి? చూడండి, 30 రోజులకి 43,500 ఇచ్చేసాడు. మరి ఒక రోజుకి అంటే ఏం చేయాలి? 43,500ని 30తో భాగించాలి. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? భాగహారం. సో సమస్య సాధించి ఏ గణిత ప్రక్రియ అంటే భాగహార ప్రక్రియ. అంటే ఏంటమ్మా? డివైడెడ్ బై. భాగహార ప్రక్రియ గుర్తు తెలుసు కదా? డివైడెడ్ బై. అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్.
సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఒక నెలలో 30 రోజులు 43,500 బస్తాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఒక రోజులో ఎన్ని సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేస్తుంది అని ఇచ్చాడు కదా. సో అంటే ఇక్కడ రైటింగ్ ఇచ్చాడు, దీని ప్రకారం మనం ఆన్సర్స్ రాయాలి. ఒక నెలలో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్ని సిమెంట్ బస్తాలు ఉత్పత్తి చేస్తుంది? ఎన్నమ్మా? ఎస్ ఇచ్చాడు కదా, ఇదిగో 43,500. రైట్. ఒక నెలలో సాధారణంగా ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెలకి సాధారణంగా 30 ఉంటాయి, 31 రోజులు ఉంటాయి. కానీ వీడు క్లియర్గా 30 రోజులు అని ఇచ్చాడు కాబట్టి, మెన్షన్ చేశాడు కాబట్టి 30 రోజులు రాయండి. నెక్స్ట్, ఒక రోజులో ఆ ఫ్యాక్టరీ ఎన్ని సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేస్తుంది అంటే ఏం చేయాలి? మనం 43,500ని 30తో భాగించాలి. రైట్. చేద్దాం, ఈ పక్కన చేద్దాం. చూడండి, 43,500ని 30తో భాగిద్దాం. చూడండి, ఇక్కడ మనం విభాజ్యము మరియు విభాజకములో సున్నాలు ఉన్నాయి కదా, అందుకని ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు 3 మాత్రం మిగిలింది కదా, 3తో భాగించాలన్నమాట. చివరిన ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిల్ చేయాలమ్మా, మధ్యలో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. చూడండి, 3 4లో ఒకసారి 3 1ల 3 4లోంచి 3 తీస్తే 1, 3 దించుకున్నాం. 3 13లో 3 4 12, 13లోంచి 12 తీస్తే 1, మళ్ళీ 5 దించుకున్నాం. 3 5లు 15, 15లోంచి 15 తీస్తే 0, ఇంకా 0 మిగిలింది, 0 దించుకున్నాం. ఎప్పుడైతే 0 మిగిలిందో ఆ 0 దించుకోవడంతో పాటు ఇక్కడ భాగఫలంలో వేసేసుకోవచ్చు అనమాట. అంటే మొత్తం మనకి వచ్చిన జవాబు ఎంత అనమాట? 1450. 1450. 1450 అంటే ఒక రోజులో ఆ ఫ్యాక్టరీ ఎన్ని సిమెంట్ బస్తాలు ఉత్పత్తి చేస్తుందండి? 1450 సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఏమో అర్థమైంది క్లియర్గా? ఎస్ నోట్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, వాడు రైటింగ్ రాసి ఇచ్చేసాడు. దీనికి తగ్గట్టు మనం అంకెలు మాత్రం వేయాలి మనం. రైట్. ఎస్. ఆ ఫ్యాక్టరీలో ఒక నెలలో ఉత్పత్తి చేసే సిమెంట్ బస్తాల సంఖ్య సేమ్ క్వశ్చన్ కదమ్మా. ఎంత? 43,500. 43,500. ఒక నెలలో సాధారణంగా రోజుల సంఖ్య ఎంతమ్మా? 30. ఆ ఫ్యాక్టరీ ఒక రోజుకు ఉత్పత్తి చేసే సిమెంట్ బస్తాల సంఖ్య అంటే 43,500 డివైడెడ్ బై ఎంతమ్మా? 30 అంటే ఎంత? 1450. చివరిగా మళ్ళీ 4th నెంబర్ వేసి సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, దానికి సాధన కంప్లీట్గా మనం రాయాలన్నమాట. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఒక నెలలో 30 రోజులు 43,500 బస్తాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఒక రోజులో ఎన్ని సిమెంట్ బస్తాలను ఉత్పత్తి చేస్తుంది అని ఇచ్చాడు. సేమ్ రాసేద్దాం. యాజ్ టీజ్గా ఇది ఏదైతే ఉందో అది రాసేసినా మనకి సరిపోతుంది. చూడండి, ఒక ఫ్యాక్టరీ ఒక నెలలో ఉత్పత్తి చేసే సిమెంట్ బస్తాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 43,500. రైట్. నెక్స్ట్, ఒక నెలలో సాధారణంగా రోజుల సంఖ్య. ఒక నెలలో సాధారణంగా రోజుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 30. ఆ ఫ్యాక్టరీ ఒక రోజుకు ఉత్పత్తి చేసే సిమెంట్ బస్తాల సంఖ్య. ఉత్పత్తి చేసే సిమెంటు బస్తాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? 43,500 డివైడెడ్ బై 30 అంటే ఎంతమ్మా? ఆల్రెడీ చేసాం కదా, 1450 అనమాట. అంటే ఒక నెలలో ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే సిమెంట్ బస్తాల సంఖ్య 1450. ఏమో అర్థమైందా క్లియర్గా? ఎస్ నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.